హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే పాన్ కార్డుకి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా పాన్ కార్డు ఉన్న వారందరికీ అలర్ట్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. మీ పాన్ కార్డు భద్రంగా పెట్టుకోండి, లేకపోతే ఇలా అవుతుంది. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులతోనే కాదు, చివరికి పాన్ కార్డుతో కూడా డబ్బులు నొక్కేస్తున్నారు కేటుగాళ్ళు. అది కూడా మనకు తెలియకుండానే. మధ్యప్రదేశ్లోనే గ్వాలియర్ జిల్లాలో ఓ కాలేజీ స్టూడెంట్కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. 46 కోట్ల రూపాయల ట్యాక్స్ కట్టాలంటూ ఇన్కమ్ ట్యాక్స్ నుంచి నోటీసు వచ్చింది. వేసుకునే కోటు కూడా లేని తన దగ్గర అన్నేసి డబ్బులు ఎందుకుంటాయని కంగారు పడ్డాడు ప్రమోద్ కుమార్ దండోటియా అనే పిల్లాడు. అలా ఎందుకు జరిగిందో ఆరా తీశాడు. తనకు తెలియకుండానే తన బ్యాంకు ఖాతా నుంచి 46 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాలలో 2021లో తన పాన్ కార్డు నెంబర్తో ఓ కంపెనీ ప్రారంభించి లావాదేవీలు నిర్వహించారని ఆదాయ పన్ను శాఖ, జీఎస్టీ విభాగాల నుంచి నోటీసు వచ్చినట్లు పేర్కొన్నాడు. తన పాన్ కార్డు దుర్వినియోగం అయ్యిందని చెప్పాడు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం అందిన వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడానని ప్రమోద్ కుమార్ దండోటియా చెప్పాడు. ఆ తర్వాత పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయాడు. ఈసారి అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో కంప్లైంట్ చేశాడు. ఈ వ్యవహారంపై విచారణ చేపడుతున్నట్లు ఏసీపీ తెలిపింది. చూశారు కంటే మొత్తం మీదుగా పాన్ కార్డు ద్వారా దాదాపుగా 46 కోట్లు అతనికి తెలియకుండానే ఏదైతే లావాదేవీలు జరిపారో, ఏదైనప్పటికీ ఈ పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఈ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా భారీ స్కాములు అయితే జరుగుతున్నాయి. మీకు తెలియని వ్యక్తులకు మీ పాన్, ఆధార్ నెంబర్లు అయితే ఇవ్వకుండా ఉండటమే మంచిది ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.